హైదరాబాద్లో ఒక్కసారిగా ఏం జరిగింది? పెట్రోల్ బంకులు మూసివేస్తున్నారా? నగరమంతా నో స్టాక్ బోర్డులేనా? కిలోమీటర్ల మేర క్యూ కట్టిన వాహనాలు. ఇది నిజంగానే ఇంధన కొరతనా లేక ఎవరో సృష్టించిన భయమా? నగరంలోని ప్రధాన కూడళ్లు, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ. కొన్ని చోట్ల కిలోమీటర్ వరకు లైన్లు. నో స్టాక్ బోర్డులు కనిపించడం వాహనదారులు తీవ్ర ఆందోళనలోకి వెళ్లిపోయారు. ఎండల మధ్య గంటల తరబడి లైన్లో నిలబడుతున్న ప్రజలు. ట్రాఫిక్ పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క రోజులో రాలేదు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్లు, పెట్రోల్ అయిపోయింది, బంకులు మూసేస్తారు అన్న పుకార్లు నగరాన్ని భయంతో నింపేశాయి. ఒక్క మెసేజ్ వేల మందిని రోడ్లపైకి తీసుకువచ్చింది. అసలు నిజం ఏమిటంటే రాష్ట్రంలో ఇంధన కొరత లేదు, సరఫరా సరిగానే ఉంది. కానీ ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త ఆర్థిక నిబంధనలు, కొందరు బంకు యజమానులు స్టాక్ నిలిపివేయడం, కృత్రిమ కొరత సృష్టించడం. మాది మిర్జాగూడ శ్రీ పార్వతీ స్టేషన్ అండి. నేను డీలర్ని మాట్లాడుతున్నా. జనాలు అనవసరంగా పానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. అక్కడో ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిసి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్ కావలలో సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. అసలు ఎలాంటి సమస్య, ఎలాంటి కొరత లేదు. అంటే సమస్య ఇంధనంలో కాదు, మానసిక భయంలో ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం, సరఫరా ఉన్నా ఇవ్వకపోవడం, దీంతో మరింత భయం పెరిగింది. స్టేషన్ వడ్డపల్లెంకి ముందు నియర్ చిత్తారామ టెంపుల్ మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయాల్సి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమైతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం లేదు అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టిరు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతా ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. ఇదొక సైకాలజికల్ చైన్ రియాక్షన్. ఒకరు క్యూ కడితే ఇంకొకరు కూడా పరిగెడతారు. అధికారులు క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ సరిపడా ఉందంటూ, ఎటువంటి కొరత లేదంటూ, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Well, there is absolutely no shortage of fuel. More details are being worked out. There is a serious war going on. I think everybody knows about it. The people are seeing it on television. You are showing it relentlessly. And in this situation of war, there will be concerns which will be appraised, which will be made known to everybody from time to time by the relevant department. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. పుకార్లు నమ్మవద్దు, అవసరం ఉన్నంత మాత్రమే కొనండి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మళ్లీ చూపించింది. ఫేక్ న్యూస్ ఒక నగరాన్ని స్టాప్ చేయగలదు, ప్రజలను భయంతో నింపగలదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇంధనం కొరత కాదు, భయం కొరత కాదు. నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. పుకార్లు నమ్మితే మనమే సమస్యను పెంచుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.